అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆంధ్రాను ఆఫ్ఘన్లా మార్చేశారు. తాలిబాన్ల పాలన తలపించేలా చేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి ఒక్కటే తేడా. అక్కడ తుపాకులు గర్జిస్తాయి, ఇక్కడ కత్తులు కర్రలు మారణ హోమం సృష్టిస్తాయి. అటు కౌంటింగ్ ముగిసింది, ఇటు అటాకింగ్ మొదలైంది. ఇప్పుడు అది తారాస్థాయికి చేరుకుంది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసాలు, ప్రజాప్రతినిధుల హత్యలకు కుట్రలు. ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ స్థాయి హింసను ఈ దేశం ఎప్పుడూ చూడలేదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలుగుతోంది. రషీద్ దారుణ హత్య మాత్రమే కాదు, అలాంటి హత్యలు 45 రోజుల్లో 36 జరిగాయి. ఆంధ్రలో జరుగుతున్న అరాచకం రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది. అందుకే ఢిల్లీలోనే తాడో పేడో తేల్చుకునేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ఇంతకీ ఎల్లో గూండాలు రషీద్తో పాటు నడి రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారా? పచ్చ సైకోలు రెచ్చిపోతున్న ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? నడి రోడ్డుపై తలలు తెగిపడుతున్న పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? నెల రోజుల్లో జరిగిన దారుణాలెన్ని తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన బాల్యం మృగాళ్ల విష కౌగిట్లో చిక్కుకుంటోంది. సుకుమారమైన లేతప్రాయం కామాంధుల ఉక్కి పిడికిళ్ల మధ్య నలిగిపోతోంది. ఏపీలో మహిళల ఆర్తనాదాలు, హాహాకారాలు మిన్నంటుతున్నాయి. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలకు అంతే లేకుండా పోయింది. పసిపిల్లల నుంచి మధ్య వయసు మహిళల దాకా అందరిపైన హత్యాచారాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఈ దారుణాలు, దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. బాధితులకు పోలీసుల నుంచి భరోసా లేదు. మహిళలపై జరుగుతున్న దారుణాలు మహిళా హోంమంత్రికి కనిపించడం లేదా? మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రభుత్వంలో చలనం ఎందుకు రావడం లేదు? పట్టపగలు ధైర్యంగా మహిళలు ఎందుకు తిరగలేకపోతున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా.